ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో రైతులకు సంబంధించి రైతులకు సకాలంలో ఎరువుల మీద కానీ, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీల మీద కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని పెట్టి రైతులను ఆదుకుంటాననే కార్యక్రమంలో భాగంగా గడిచిన సంవత్సరం రోజుల్లో ఏ రైతుకు కూడా చిల్లి గవ్వ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. దాంట్లో భాగంగా ధాన్యానికి కావచ్చు, మన జిల్లాలో మామిడికాయలకు కావచ్చు, పొగాకు కావచ్చు, కోకోకు కావచ్చు, అనేక రకమైన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ అనే విధంగా కూడా ఎలక్షన్స్ ముందు చెప్పారు. ఈరోజు ధరల స్థిరీకరణ అనేది ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా సకాలంలో రైతులకు ఎరువులు అందించడం లేదు, విత్తనాలు అందించడం లేదు. గత సంవత్సరం రోజులు పూర్తిగా ఈరోజు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది రైతు అకౌంట్లో పడింది, కానీ మిగతా రైతులకు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలో అది చాలామందికి ఏదో ఒక విధమైన ఆంక్షలు పెట్టి చాలామందికి ఆ పథకం కూడా ఇవ్వలేదు. దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం, జిల్లాలో నాయకులందరం, అదేవిధంగా మా అబ్జర్వర్ గారు అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మోసాల పర్వం కంటిన్యూ అవుతున్న తరుణంలో, రైతుల్ని కూడా హైటెక్ మోసాలకు గురి చేస్తున్నటువంటి తరుణంలో గడిచిన 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు తన నోటితో తానే రైతులకు ఏ రకంగా మోసం చేస్తానని చెప్పినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజిట్ చేస్తే తప్పితే రైతులకు ఎంఎస్పీ కూడా రానటువంటి ఈ తరుణంలో కనీసం ఈసారైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా రైతుల్ని కూడా మోసం చేయకూడదు అనేటటువంటి భావనతో ఈరోజు కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా వరకు గడిచిన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో తొక్కుతూ ఈ రైతు భరోసా ఏదైతే మేమిచ్చినామో దాంట్లో కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి చాలామందికి రానికుండా కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్లకు రాబోయేటటువంటి కాలంలో ప్రజలు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్తారనేది వీళ్ళకి ఇప్పటికీ అర్థమవుతా ఉంది. మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజిట్ ఏదైతే ఉందో అది ఆయన వచ్చితే తప్పితే ఇక్కడ మ్యాంగో ఎంఎస్పీ కూడా రేటు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గలం విప్పడానికి ముందుంటాం. ఖచ్చితంగా రైతులు